విచారణ పూర్తయింది, గడువు ముగిసింది. మరి అరవ శ్రీధర్ వ్యవహారంలో ఏం జరగబోతుంది, ఏం తేలబోతుంది? తుది నివేదిక ఎక్కడ? ఇప్పటివరకు అధినేత టేబుల్ మీదకు ఎందుకు చేరలేదు? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు సమాధానాల కోసం అన్వేషిస్తున్నాయి. జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణల వ్యవహారం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయిపోయింది. అయితే కేసు సాగదీత ధోరణిలోనే కొనసాగుతోంది. వెంటనే తేల్చేస్తామని జనసేన ప్రకటిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడా స్పష్టమైన ముందడుగు పడలేదు. శ్రీధర్ తనకు 5 సార్లు అబార్షన్ చేయించాలని, తనను మోసం చేశారని బాధిత మహిళ వరుసగా వీడియోలు విడుదల చేస్తూనే ఉంది. ఇక ఈ కేసును ఆమె హైకోర్టు వరకు తీసుకెళ్లింది. అలాగే ఎన్హెచ్ఆర్సీలో కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసును పూర్తిగా అధ్యయనం చేసి తనకు న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధితురాలు వీణ కోరింది. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి. మీకు ఈ విషయం ఎంతవరకు చేరవేశారో, ఎంతవరకు చేరిందో, మీకు కంప్లీట్ విషయం తెలుసో తెలీదో, మీకు అంత టైం ఉందో లేదో నాకు తెలీదు. బట్ ప్రాబ్లం అయితే నాదండి. ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీద. అందుకే పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిసి ఈ విషయం గురించి మీకు వివరించి మిమ్మల్ని న్యాయం అడగాలనేసి నేను కోరుకుంటున్నానండి. దీంతో అరవ శ్రీధర్ వ్యవహారంపై ఏర్పాటు చేసిన 3 మెన్ కమిటీ లోతుగా ఎంక్వైరీ చేసింది. ఇటీవల శ్రీధర్ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు హనీ ట్రాప్ అని, ఇది పూర్తిగా రాజకీయ ప్రత్యర్థుల కుట్రేనని వివరించినట్లు తెలుస్తోంది. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను, నేను ఎదుర్కొంటా. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి. అయితే జనసేన ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో ఇటు రాజకీయంగానూ ప్రకంపనలు ఏపీలో చెలరేగాయి. ఇటు చూస్తే శ్రీధర్ మీద ఆరోపణలు చేస్తూ ఒక్కొక్కటిగా ఆధారాలను విడుదల చేస్తోంది బాధితురాలు వీణ. ఈ పరిణామాలతో అసలు ఎమ్మెల్యే వ్యవహారం ఎప్పటికి తేలుతుంది అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు విపక్షానికి ఇదో అస్త్రంగా మారింది. గతంలో జనసేన నాయకులు ఏమన్నారు, ఇప్పుడేం చేస్తున్నారు అంటూ ఇష్యూను జనంలోకి తీసుకెళ్తోంది. అలాగే చర్యలు తీసుకోకుండా కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. ఈ పరిస్థితుల్లో అరవ వ్యవహారం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇది తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీధర్కు ఆదేశాలు జారీ చేసింది. ఇటు కమిటీ రైల్వే కోడూరులో 2 రోజులు మకాం వేసి 40 మందికి పైగా ప్రశ్నించింది. అలాగే బాధితురాలు వీణ విడుదల చేసిన ఆడియోలు, వీడియోలు, స్క్రీన్ షాట్లు వంటి వాటిపై టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో చర్చించినట్లు సమాచారం. విచారణ పూర్తయి నివేదిక రెడీ అయిందని చెబుతున్నా ఇంతవరకు స్పష్టత లేదు. మరి ఇది ఎప్పుడు ముగిస్తారు? విపక్షం ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారు అన్నది చూడాలి.